ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు ముగ్గురు వెళ్ళకూడదా? ఏంటో ముగ్గురు వెళ్తే ముడిపడతా అంటూ ఉంటారు. నిజమేనా? అంటూ ఉంటారు. అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్కళ్ళు చెప్తూ ఉంటారు. ఒకటి ఏంటి అంటే, ఒక్కళ్ళే చేసే పని ఒకటి ఉంది. అది జపం, లేదా ఏదైనా ఒక ధ్యానం, దైవానికి సంబంధించినటువంటి ఏదో ఒక నామాన్ని అనుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడాను ఒక ఇద్దరో ముగ్గురో నలుగురో కలిసి వెళ్ళారు అనుకోండి, ఏమైతుంది? కాన్సన్ట్రేషన్ ఉండదు. ఒక్కళ్ళే చేసుకుంటూ ఉంటే గనక ప్రశాంతంగా ఉంటుంది కదా. అదేవిధంగా చదువు, చదువుకోవటంలో ఇద్దరు ఉండాలట. స్నేహితులు కానీ, అక్క చెల్లెళ్ళో, అన్నదమ్ములో ఎవరైనా కానీ ఇద్దరు ఉండాలట. ఎందుకంటే ఒక్కళ్ళే చదువుతూ ఉంటే నిద్ర వచ్చేస్తుంది. అట్లా కాకుండా ఇద్దరున్నారనుకోండి, ఒకళ్ళకొకళ్ళు చదువుకుంటున్నామనే పోటీతత్వము ఉంటుంది ఒకటి. రెండవది, ఇంకా ఒకేటే చదువుతూ ఉన్నారనుకోండి, సహాధ్యాయులో ఇలా ఉంటే గనక ఏదైనా ఒకరు చేసినటువంటి తప్పు, ఇది తప్పు చదివావు లేకపోతే ఇది తప్పు రాసావు అని చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని ఇద్దరు కలిపి చదవాలి అంటారు. మరి ముగ్గురు చేసేవి కూడా ఉన్నాయి. ఏమిటి అనంటే, పాట పాడటం, కచేరీలు చేయటం ఇత్యాదులన్నీ కూడాను ముగ్గురు కలిపి చేయాలి అంటారు. ఎందుకని? రాగం, తానం, పల్లవి అంటే పాడేటటువంటి వాళ్ళు ఒకరైతే, వాయిద్యం వాయించేటటువంటి వారు ఒకరు, ఇంకొకరు శృతి చేసేటటువంటి వారు అంటే ఇన్స్ట్రుమెంట్ వాయించేటటువంటి వారు. అంటే ఈ ముగ్గురు ఉంటేనే అక్కడికి ఆ సభకి భక్తి కడుతుంది ఒకటి. అదేవిధంగా కచేరీ అనేటటువంటిది చక్కగా రాణింపుగా ఉంటుంది. ఇక నడిచి వెళ్తున్నారు. ఇప్పుడంటే 2 వీలర్ 4 వీలర్స్ వచ్చేసాయి. ఒకప్పుడు అంతా కూడా నడక, బాటసారులంతా కూడా కాలినడకన వెళ్ళవలసిందే ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ. ఒక్కళ్ళే ఇద్దరో ముగ్గురో వెళ్తున్నారనుకోండి, వెళుతూ ఉంటే ఏ పులి ఎటు నుంచి వస్తుందో తెలియదు, ఏ సింహం ఎటు నుంచి వస్తుందో తెలియదు. అతి భయంకరంగా ఉంటుంది పరిస్థితి. అందుకని ఒకళ్ళకొకళ్ళు తోడుంటారు అని చెప్పి నలుగురు కలిసి వెళ్తూ ఉండేవాళ్ళు. అదేవిధంగా ఏదైనా ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి దండయాత్రకి వెళ్ళాలనుకోండి, ముగ్గురు నలుగురితో సరిపోదు. అక్కడ కొంతమంది కలిసి చేయవలసినటువంటి పని. మరి ముగ్గురు వెళ్ళకూడదు అంటున్నారు కదండి, మరి ఏమిటి ఇందులో ఆంతర్యం ఏమిటి అని అంటే, ముగ్గురు కలిసి వెళ్ళకూడదు అంటారు. కానీ ముగ్గురు వెళ్ళొచ్చు. ఏంటి వెళ్ళకూడదు అంటున్నారు, వెళ్ళొచ్చు అంటున్నారు, ఏమిటి మాకు అర్థం కాలేదు అనిపిస్తుంది కదా. చెప్తాను. ఏమిటంటే, ముగ్గురు కలిసి ఎందుకు వెళ్ళకూడదు అంటే, ముగ్గురు వేరు వేరు గోత్రాల వాళ్ళు వెళ్తున్నారు అనుకోండి, అప్పుడు వెళ్ళకూడదు. అదే ఇద్దరు సగోత్రీకులు అయ్యుండి, ఒకటే గోత్రీకులు అయ్యుండి ఇంకొకళ్ళది వేరే గోత్రం అయితే, అట్లా ముగ్గురు ఉంటారు కానీ ఇద్దరిది ఒకే గోత్రం, ఒకళ్ళది ఒక గోత్రం, అప్పుడు వెళ్ళచ్చు. ముగ్గురిది కూడాను ఒకటే గోత్రం అనుకోండి, అప్పుడు వెళ్ళవచ్చును. ఎందుకయ్యా అని అంటే, నడుస్తూ ఉన్నప్పుడు ఏదన్నా మాట తూలారనుకోండి, ముగ్గురు 3 రకాల దారుల్లో చెప్తూ ఉన్నారనుకోండి, అప్పుడు అనవసరమైనటువంటి గొడవలైతే. మరి సగోత్రీకులైతే అవ్వవండి అంటే, ఆ సగోత్రీకులు అనుకోండి, లేకపోతే ఒకే ఇంటి పేరు వారు అనుకోండి, ఆ గోత్రం ఒకే ఇంటి పేరు అయితే ఒకే గోత్రం అవుతుంది కదా. అట్లా అనుకోండి, ఒక రకమైనటువంటి అభిమానం ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఒకళ్ళ మీద ఒకళ్ళు దూషించుకోరు. ఉదాహరణకి ఇద్దరిది ఒక గోత్రం అయ్యి ఒకళ్ళది ఒక గోత్రం ఉందనుకోండి, ఈ ఇద్దరిలో ఒకళ్ళు అవతల వాళ్ళని అంటారు. అన్నప్పుడు ఏమంటారు, వాళ్ళు ఒక్కళ్ళే ఉన్నారు కదా అందుకని అంటున్నావా అని చెప్పి ఇతనికి సపోర్ట్ చేస్తున్నట్టే చేస్తూ, కాదులే అట్లా కాదులే ఆగులే అని చెప్పు యువతల వాళ్ళని కూడా సమర్థించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని చెప్పి ముగ్గురు కలిసి వెళ్ళకండి, ముడిపడదు అంటే గొడవలు పడతారు అని చెప్పి, ముగ్గురు కలిసి ఏ పని అంటే అది మంచికి కానీ చెడుకు కానీ దేనికి కూడాను ఏ పని మీద కూడా ముగ్గురు కలిసి వెళ్ళకండి అనటంలో ఉన్న ఆంతర్యం ఇది. స్వస్తి.